హంద్రీనీవా కాలువకు లైనింగ్ పేరుతో జరిగిన దోపిడీ, నాసిరకం పనులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేయని పరిశ్రమలను తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరుగుతుందని, ఇందులో అవినీతికి పాల్పడ్డ వారంతా జైలుకు వెళ్లక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇవాళ అనంతపురంలోని తన కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఒక శనిలా దాపురించారని విమర్శలు చేశారు. ఆయన హయాంలో నిధులు పారుతాయి తప్ప కాలువల్లో నీరు పారదన్నారు. రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ నిధులు దుర్వినియోగం చేయాలంటే ఆయనకు ఆయనే సాటి అంటూ విమర్శలు చేశారు. 3,800 కోట్ల రూపాయలతో హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు చేసి లక్షలాది ఎకరాలకు నీరందకుండా చేశారన్నారు. 40 నుంచి 50 వేల బోర్లు ఎండిపోయాయన్నారు. కేవలం కుప్పానికి నీరు తీసుకెళ్లాలని ఇలాంటి చర్యలకు పాల్పడ్డారన్నారు. హంద్రీనీవా కాల్వకు లైనింగ్ చేయటం వల్ల జరిగే నష్టం ఒకవైపు, అందులో 3,000 కోట్ల వరకు అవినీతి ఇంకోవైపు కనిపిస్తోందన్నారు. ఇదే కాకుండా ఇంకోవైపు అత్యంత నాసిరకంగా ఈ పనులు చేపట్టారన్నారు. ఒక్కసారి నీరు పారితేనే కాల్వలో 100 చోట్ల కాంక్రీట్ జారిపోయిందని, ఇక ఇది ఎన్ని రోజులు నిలుస్తుందని నిలదీశారు. అందుకే దీనిపై ఖచ్చితంగా విచారణ జరిపించాలన్నారు. నాసిరకంగా పనులు చేసిన రామోజీరావు బంధువులకు సంబంధించిన కంపెనీ, ఎమ్మెల్యే సురేంద్రబాబుకు సంబంధించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులంటే రైతులకు నీళ్లు ఇవ్వడానికి అనేది రాజశేఖర రెడ్డి గారి నిర్వచనం. ప్రాజెక్టులంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్వచనం. ఇది ఈరోజు కాదు, ఏళ్ల నాటి నుండి చూస్తా ఉన్నాం. ఏలిన నాటి శనిలా ఈ రాష్ట్రానికి దాపురించిన రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో ఎప్పుడు కూడా నిధులు పారడమే తప్ప నీళ్లు పారిన పాపాన్ని ఎప్పుడు పోలే. రైతు ప్రయోజనాలను తుంగలో తొక్కి నిధులు పారించిన సందర్భాలు అయితే కోకొల్లలు. హంద్రీనీవా కాలువ మేము మొదలు పెట్టామని తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బాలు కొట్టుకుంటారు. హంద్రీనీవా కాలువ డిపిఆర్ అంటే రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, కొన్ని వేల రిపోర్ట్లు ఉన్నాయి ఈరోజు రాష్ట్రం దగ్గర. కొన్ని పనులు మొదలు పెట్టని డిపిఆర్లు, కొన్ని వేల డిపిఆర్లు ఉన్నాయి. భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వేలాది బోర్లు ఎండిపోయినాయి. వేలాది బోర్లు ఎండిపోయినాయి. కనీసం 40-50 వేల మంది రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. వేలాది బోర్లు ఎండిపోయినాయి. మరి దీనివల్ల ఏం సాధించినావయ్యా? నువ్వు రైతులను ఇబ్బంది పెట్టినావు. చిత్తూరు జిల్లాకు అదనంగా 20 టీఎంసీలు శ్రీశైలం నుంచి నేరుగా తీసుకునే అవకాశాన్ని పోగొట్టినావు వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ అనంతపురం, కర్నూలు జిల్లాల నీళ్ళని దీని మీదగానే నీళ్లు తీసుకొని పోతావు. ఇది 40 టీఎంసీలు 4 జిల్లాలకు పంచే కార్యక్రమం చేస్తాను. 40 టీఎంసీల హంద్రీనీవా 4 జిల్లాలకు పంచే కార్యక్రమం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 40 టీఎంసీల హంద్రీనీవాను 63 టీఎంసీలో చేస్తూ 6,300 క్యూసెక్కులకు పనులు ప్రారంభించి 6,300 క్యూసెక్కులకు హంద్రీనీవాను వెడల్పు చేసి పనులు ప్రారంభించి అనంతపురం, కర్నూలు జిల్లాకి వీటిని పరిమితం చేస్తూ దిగువనున్నటువంటి కడప, చిత్తూరు జిల్లాలకు గాలేరు నగరి గండికోటకు వచ్చి, గండికోటలో 20 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఉపయోగించే పరిస్థితి లేదు. ఆ నీళ్లను తీసుకొని పోయి గాలేరు నగర్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్తో చిత్తూరు జిల్లాకి ఇచ్చే పనులు చేస్తే, మరి అనంతపురం, కర్నూలు జిల్లాలకు 63 టీఎంసీలు, చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీలు, 83 టీఎంసీల ప్రాజెక్టుగా దీన్ని మార్చారు ఆయన. మరి నువ్వు దీన్ని 40 టీఎంసీలకు కుదిస్తూ భూగర్భ జలాలన్నీ పోగొట్టి ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు పిల్ల కాలువలు ఊసెత్తకుండా, పిల్ల కాలువల నిర్మాణం చేపట్టకుండా, రైతులకు ప్రయోజనం లేకుండా కేవలం నీ బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేదానికే 3,850 కోట్ల రూపాయలతో కాలువ లైనింగ్ పనులు చేశావు. ఎలా చేసావంటే 6 నెలల్లో చేయాలి. అధికారులను అడిగితే ఎలా చేస్తారు సార్ 3,850 కోట్లు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 3 నెలల్లో చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశం. అదేమన్నా కాంక్రీట్ నిలబడేదానికా? కాంక్రీట్ నిలబడుతుందా? 3 నెలల్లో మీరు దాదాపుగా 216 కిలోమీటర్ల నుంచి 560, దాదాపుగా ఒక 350 కిలోమీటర్ల మేరకు, 350 కిలోమీటర్ల మేరకు, దాని తర్వాత కుప్పం బ్రాంచ్ కెనాల్, పొంగనూరు బ్రాంచ్ కెనాల్, దాదాపు 600-700 కిలోమీటర్ల మేరకు కాంక్రీట్ లైనింగ్ పనులు ఎలా చేస్తారు 3 నెలల్లో? లేదా 6 నెలల్లో కానీ ఎలా చేస్తారు? నాసిరకంగానే చేయగలుగుతారు. నాసిరకంగానే చేశారు కూడా. చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర అయినటువంటి రామోజీరావు గారి వియంకుడి సంస్థ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రకు సంబంధించిన సంస్థ బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆర్వీఆర్, బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, మెగా, ఇలాంటి కంపెనీలన్నీ కూడా
మీకు కప్పం చెల్లించే కంపెనీలు, మీకు కమిషన్లు ఇచ్చే కంపెనీలు, మీ దోపిడీలో వాటాలు పంచుకునేటువంటి కంపెనీలకు మీరు పనులు ఇచ్చి, నాసి రకమైన పనులు చేసి, ఏదైతే ఈ ఈ టెండర్లో అగ్రిమెంట్లో ఏదైతే స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్ మారుస్తూ, స్కోప్ ఆఫ్ ది వర్క్ చేంజ్ చేస్తూ, దానికి ప్రభుత్వం నేరుగా యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలి. కాబట్టి కెనాల్ షేప్ ఎట్లున్నా కానీ దాని మీద కాంక్రీట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడైనా రిటైనింగ్ వాల్ కట్టాల్సి వచ్చే అవసరం ఉన్నా కట్టకుండా, ఎక్కడైనా షార్ట్ క్రీటింగ్ చేయాలన్నా కూడా చేయకుండా, మరి ఐరన్ పీసెస్ మిక్స్డ్ విత్ కాంక్రీట్, సో దాన్ని కూడా చేయనిది చేసినట్లుగా చూపిస్తూ మొత్తం దోచేసుకున్నారు. ఈరోజు మీ అడ్డగోలు దోపిడీ చూస్తే, మీరు ఈరోజు సాక్షి పేపర్ రాసింది చూస్తే, కర్నూలు జిల్లాలో కాంక్రీట్ లైనింగ్ ఉందా? ఇక్కడ కర్నూలు జిల్లాలో కాంక్రీట్ లైనింగ్ పోయింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో బీకొత్తకోట మండలం, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కమ్మవారిపల్లి దగ్గర, అదేవిధంగా పొంగనూరు బ్రాంచ్ కెనాలు 88 కిలోమీటర్ల దగ్గర. అంటే ఎక్కడికక్కడ కాంక్రీటు కాలువలో పడిపోయింది, ఎండిపోయి పడిపోయింది. ఇది మచ్చుకి పేపర్లో నింపాలంటే మొత్తం పేపర్ 12-16 పేపర్ల సాక్షి పేపర్ సరిపోదు. అనంతపురం జిల్లా నీకు 216 కిలోమీటర్ మొదలుకొని చివరి కుప్పం వరకు కూడా కనీసం 100 ప్రాంతాల్లో కాంక్రీట్ జారిపోయింది. కనీసం 100 ప్రాంతాల్లో ఒక్కసారి నీళ్ళు ఇచ్చినందుకే మరి రైతులకు నష్టం చేసి ఒక నేషనల్ వేస్టేజ్గా దీన్ని నువ్వు ఈ నిర్మాణం చేస్తూ అడ్డగోలుగా దీన్ని ధరలు పెంచుకొని, అడ్డగోలుగా ఎస్టిమేట్లు వేసుకొని, నువ్వు ఎక్కడ కూడా నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తూ, ఎక్కడ కూడా క్వాలిటీ లేకోకుండా ఈరోజు కాంక్రీట్ లైనింగ్ మొత్తం పగుళ్ళు చీలికలు వస్తానని మొదటి నెలలోనే చెప్తా వచ్చిన రైతులు, పగుళ్ళు చీలికలు కాదనైనా మొత్తం కాంక్రీట్ లైనింగ్ అంతా జారిపోయింది కాలువలోకి, 100 చోట్ల జారిపోయింది. మరి ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా 3,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినావు. నీకు అవినీతి జరుగుతుంది, నీకు ఆదాయం వస్తుందంటేనే నువ్వు డబ్బులు ఖర్చు పెడతావు, దానికి ఏదో అభివృద్ధి అని పేరు పెడతావు. అమరావతి అయినా అంతే. నీకు శివాజీ అని ఒక సినిమా హీరో చెప్తా ఉన్నాడు, నిన్ను భుజాన మోసిన అతను సబ్ కాంట్రాక్ట్ కోసం ఎవరినో కాంట్రాక్టర్ అడిగితే 50% కమిషన్ అడిగినాడట. 100 కోట్ల పనికి 50 కోట్లు ఇచ్చి పనులు చేసుకున్నాడు. అంటే దాంట్లో నీకు ఇంకా మళ్ళీ 20 కోట్లు మిగులుతుందని చెప్పాడు. అంటే అడ్డగోలుగా దోపిడీ కాబట్టి అక్కడ డబ్బులు ఖర్చు పెడతావు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ, అది మచిలీపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏ జిల్లా కానీ ఒక బిల్డింగ్ నిర్మాణానికి, భవన నిర్మాణాలకు స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలకు మించి ఖర్చు కాదు. 2,000 నుంచి 4,000 రూపాయలు. మరి నువ్వు 14,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెడతాను. దానికి 1 కోటి స్క్వేర్ ఫీట్, ఒక కోటి చదరపడుగుల భవనాల నిర్మాణానికి నువ్వు 14,000 రూపాయలు ఒక చదరపడుగు నిర్మాణం అంటే 10,000 కోట్లు నేరుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అమరావతిలో దోపిడీ చేస్తాను. నువ్వు దానికి డబ్బులు ఖర్చు పెడతావు, ఎందుకంటే డబ్బులు నీకు వాటా వస్తుంది కాబట్టి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అదేమన్నా మినరల్ వాటర్ బాటిల్ అన్నావు. ఆ రోజు నీ మీటింగ్లో పాల్గొన్న విలేకరులు అడిగితే, బహుశా ఆజాద్ గారు అనుకుంటా, అదేమన్నా మినరల్ వాటర్ బాటిల్ 10 కోట్లకు వచ్చే కన్నా. మరి ఆ రోజు నువ్వు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలే. అది సాధ్యం కాదని మీ ఎమ్మెల్యే, మీ మంత్రిగా ఉన్న పరిటాల్సి తేల్చేసి కర్ణాటక రైతులు అడ్డుకుంటారని. మరి మా ప్రభుత్వం వచ్చింది, మా జగన్ గారు జీవో ఇచ్చారు. మేము దాదాపుగా 60 కిలోమీటర్ల మేరకు పెన్నా నదిలో కాలువ నిర్మాణం చేసి 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాం. కర్ణాటక రైతులు పండగ చేసుకున్నారు, అడ్డుకోవాలని వాళ్ళ చేత అడ్డగించాలనేసి పరిటాల్సి ప్రయత్నం చేసింది అక్కడ స్థానిక శాసనసభ్యులతో. కానీ ప్రజలు తిరగబడ్డారు, ముఖ్యమంత్రి గారు సహకరించారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా. 3 సంవత్సరాలు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చాం. దీంట్లో ఎవరికి నిధులు బారో, కేవలం రైతులకు నీళ్లు బారుతాయి. అందుకే మీకు ఇష్టం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉండదు. మీకు నిధులు బారేటివి, మీ కాంట్రాక్టర్లకు నిధులు బారేటివి మీకు కావాలా. మరి అందుకే ఈ సంవత్సరంలో కూడా, అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 2 సంవత్సరాలు గడిచినాయి. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టరేట్లో జరుగుతుంది. ఏ ఒక్క సంవత్సరం కూడా హంద్రీనివా కాలువ, మడక్సిర బ్రాంచ్ కాలువ నుండి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలని
అడిగిన పాపాన పోలేదు జిల్లా మంత్రులు కానీ పరిటాల సునీత స్థానిక శాసనసభ్యురాలు కానీ. ఎందుకంటే అక్కడ నిధులు పారవు, నీళ్లు పారుతాయి, రైతులకే ప్రయోజనం. మీ శాసనసభ్యులకు మీ మంత్రులకు మీకు ప్రయోజనం ఉండదు కాబట్టి పిల్లకాలువల నిర్మాణమే చేపట్టలే. మీ బతుకులు చెడ. మీది ఒక ప్రభుత్వమా? మీరు ఒక మనుషులేనా? రైతుల పొలాలకు నీళ్లు ఇయ్యాల్సినటువంటి ఒక ప్రాజెక్టును, ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే ఆ పిల్ల కాలువల నిర్మాణాన్ని మీరు జీవో 22 2015లో జీవో 22 ద్వారా అటకెక్కించేసి కాంట్రాక్టర్లకు వరప్రదాయనిగా మారుస్తున్నారు. సిగ్గు ఉండాలా, జిల్లా మంత్రులకు సిగ్గు ఉండాలా. ముగ్గురికి కూడా నిధులు తెచ్చుకోలేకపోతే పదవులకు రాజీనామా చేయండి, పిల్లల కాలువల నిర్మాణం చేపట్టండి. ఈ నాసిరకం పనులు ఏదైతే కాలువ లైనింగ్లో జరిగాయో వాటిపైన వెంటనే ప్రభుత్వమే స్పందించి ఎంక్వైరీ వేయాల. మీ ప్రభుత్వంలో మీ కాంట్రాక్టర్లు చేసిన నాసిరకం పనులపైన మీరు ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలా, వెంటనే వాటిని రెక్టిఫై చేసుకోవాలా. అదేవిధంగా పిల్ల కాలువల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయాల. 63 టీఎంసీలకు ఏదైతే మేము జీవో ఇచ్చినామో ఫస్ట్ ఫేజ్ వెడల్పు చేసే కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నాసిరక పనులపైన మీరు విచారణ చేస్తే గౌరవిస్తాం, హర్షిస్తాం, లేదా ప్రజా కోర్టులో మిమ్మల్ని తప్పనిసరిగా దోషులుగా ప్రజలు నిర్ధారిస్తారు. రాబోయే కాలంలో జైళ్లకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తాం.